నమస్కారం మిత్రులారా. పురాణాలు చదివినప్పుడు చాలామందికి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. దేవతలు అంటే సర్వశక్తిమంతులు, సర్వజ్ఞులు, సర్వాధికారులు. అయితే అలాంటి దేవతలే ఎందుకు శాపాలు స్వీకరిస్తారు? పురాణాల్లో దేవతలు స్వేచ్ఛగా ఏదైనా చేసే వ్యక్తులు కాదు. వారు కూడా ధర్మ నియమాలకు లోబడి ఉంటారు. ధర్మం అంటే మనుషులకే కాదు, దేవతలకు వర్తిస్తుంది. అందుకే దేవతలు కూడా శాపాలను తిరస్కరించరు. ఇందుకు మంచి ఉదాహరణ ఇంద్రుడు. దేవలోక రాజు అయినప్పటికీ ఇంద్రుడు అహంకారం, భయం వల్ల ఋషుల తపస్సును అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. దాని ఫలితంగా అతను శాపాలు పొందాడు. ఇది ఇంద్రుడి బలహీనత కాదు, ధర్మం ముందు అతను సమానుడే అన్న సంకేతం. మరో ఉదాహరణ చంద్రుడు. తన బాధ్యతలో పక్షపాతం చూపినందుకు దక్ష ప్రజాపతి శాపానికి లోనయ్యాడు. ఇక్కడ పురాణం చెప్పేది స్పష్టం. బాధ్యత ఉన్న చోట నియమం తప్పదు. శాపం అంటే కోపంతో వచ్చిన శిక్ష కాదు, సమతుల్యత తీసుకువచ్చే దైవ ప్రక్రియ. దేవతలు శాపాలను ఎందుకు అంగీకరిస్తారు? ఎందుకంటే శాపం కూడా కర్మ సిద్ధాంతంలో ఒక భాగం. శాపం అంటే కర్మ ఫలితాన్ని త్వరగా అనుభవించడమే. అందుకే దేవతలు కూడా దాన్ని తప్పించుకోరు. ఇక్కడే జయ విజయుల కథ గుర్తుకు వస్తుంది. వారు విష్ణు ద్వారపాలకులు అయినా ఋషుల శాపాన్ని స్వీకరించారు. అది శిక్ష కాదు, భూమిపై అవతరించి ధర్మాన్ని స్థాపించే మార్గం. అంటే శాపం కూడా దైవలీలలో భాగమే. మిత్రులారా, దేవతలు శాపాలను స్వీకరించడం వారి బలహీనత కాదు, అది వారి గొప్పతనం. ధర్మం ముందు ఎవరూ పెద్దవారు కాదు. అదే పురాణాల లోతైన సందేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పురాణార్థ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.